షలోం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. హేటెడ్ స్ట్రీట్స్ అప్ కాన్ఫ్లిక్ట్, బట్ లవ్ కవర్స్ ఆల్ సిన్స్. ద్వేషించటం, మనకన్నా డిఫరెంట్గా కనిపిస్తున్న వారిని తక్కువ చేసి మాట్లాడటం, మాటలలో భావ వ్యక్తీకరణలో తేడాలుంటే అపహసించటం, లేదా వారి స్థితిగతులను బట్టి అతిశయపడుతూ వారికన్నా వెనుకబడిన వారిని తూలనాడటం అనేది మానవుని అత్యంత సహజమైనటువంటి స్వభావం. వీటన్నిటిని అధిగమించటానికి ఒక్కటే మార్గం. అదే యేసయ్య సకల విధాలైన మనుషులతో ఏ రీతిగా వ్యవహరించారో తెలుసుకోవటం. దేవునికి మానవునికి ఉన్న అడ్డుతెరనే క్రీస్తు తొలగించారు. బైబిల్ చెప్తుంది, యూదుడని గ్రీసు దేశస్థుడని, తెల్లజాతి వారు నల్లజాతి వారని ఏ భేదం లేదు, అందరము క్రీస్తులో సహోదర ప్రేమను ఐక్య భావనను కలిగి జీవించబద్దులం. సమాధానమునకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రేమను మన హృదయాలలోనికి నింపబడనంత వరకు మనుషుల మధ్య ఈ తారతమ్యాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో లెట్ ప్రిన్స్ ఆఫ్ పీస్ గాడ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్. దేవా, మీ ప్రేమ ద్వారా వ్యతిరేకతను, ద్వేషమును జయించగలిగిన శక్తిని దయచేయండి. వికృతమైన వింత పోకడలు నా హృదయంలోనికి ప్రవేశించకుండా మీ సమాధానమును నా హృదయానికి తలంపులకు కావలిగా ఉంచండి తండ్రి అని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్.